గురువుగారు అడ్డుకున్నారు, గురువుగారు అవహేళన చేశారు, గురువుగారు అనరాని కమెంట్స్ అనేశారు. ఏమన్నారండి అనరాని కమెంట్స్ దాంట్లో? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి గురించి ఆయన విశ్లేషించారు. ఈరోజు మధ్యాహ్న భోజనం తినే ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి, రాష్ట్రం నుంచి అప్పుల బారిలో ఉంది, అయినా కూడా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. చలోక్తుల విషయాలు చలోక్తిగా జోవియల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి గరికిపాటి వారు అడ్డుకున్నారు. గరికిపాటి వారు వ్యతిరేకి. నిజంగానే ఆయన ప్రతి ప్రవచనం నేను వింటాను. తల్లికి నమస్కారం పెట్టింది ప్రవచనం మొదలు పెట్టరు ఆయన. హైందత్వం పైన మగ్గు చూపిస్తారు ఈయన ప్రవచనాలు వింటే. ఈ రిలీజియన్ కాదండి, హైందత్వం ఒక లివింగ్ లైఫ్ స్టైల్. మగ్గు చూపిస్తారు, అమ్మా నాన్నలు చెప్పలేని మాటలని చెప్తారు. అదే రీతిలో కూర్చుని ఈరోజు బడికి వెళ్ళే విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థుల గురించి మాట్లాడితే బాధ వచ్చేసిందా? అంత బాధ వచ్చేసిందా? ఓట్ల రాజకీయాలు మానాలి. ప్రవచనకర్తలు మంచి చెప్పే వాళ్ళపైన దుష్ప్రచారాలు చేయటం మానుకోవాలి. ఇదివరకు ఇలాగే గరికిపాటి వారి గురించి ఒక స్త్రీని పెట్టి మాట్లాడారు. నేను ఆ విషయం చాలా ఖండించాను. చాగంటి వారు గరికిపాటి వారు ఆంధ్రులకి మంచి చేస్తున్నారన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇదే కేటగిరీలలో మాట్లాడితే రేపు వాళ్ళు ప్రవచనాలు ఆపితే మంచి చెడు చెప్పడానికి ఎవరు మిగిలారు ఇంక ఈ రాష్ట్రంలో మనకి?